శ్రీను వైట్ల గారే మీకు అంటే చెప్పారు అని తెలుసు. ఆయనే ఫస్ట్ మీ కెరీర్ కి ఇది ఇచ్చింది, ఫస్ట్ మూవీ అయింది. సో ఆయనతో మీ పరిచయం అసలు ఎలా, ఫస్ట్ టైం మీకు ఆఫర్ ఎలా వచ్చింది? నేను అంటే 2-3 చోట్ల చెప్పింది ఏంటంటే, యాక్చువల్లీ ఆయనతో పరిచయం చెప్పాలంటే ఒక ఇంటర్వ్యూ సరిపోదు. ఇంకా ఒక సెపరేట్ ట్రావెల్ అది. ఆయనతో ఒక సెపరేట్ ట్రావెల్ ఉండేది నాకు అనుకోకుండా. అది కూడా పాడుతా దిగ వల్ల అయింది యాక్చువల్గా. పాడుతా దిగ నా టెలికాస్ట్ అయిన తర్వాత ఆయన అసిస్టెంట్ డైరెక్టర్స్ మా ఇంటికి వచ్చారు ఒకసారి. ఆయన వాళ్ళు యాక్చువల్లీ చూసి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒకసారి మా ఇంటికి పంపించాడు ఆయన. పంపించిన ఫస్ట్ అప్పుడు ఇంకా ఆయన అంటే శ్రీను వైట్ల కదా, అప్పుడు ఓన్లీ వి శ్రీనివాసన్ ఉండేది ఆయన పేరు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు లేదు, నీకోసం తర్వాత అది మారిందనమాట. అప్పుడు ఓన్లీ వి శ్రీనివాసన్ ఉండేది పేరు. అప్పుడు ఆయన వేరే సినిమా షూట్ చేస్తుండేవాళ్ళు, రాజశేఖర్ గారితో ఒక సినిమా షూటింగ్ అవుతుండేది. సో అలాంటి ఆ టైం అప్పుడు ఆయనకి చూసి ఇంకా యాక్చువల్లీ ఇంకెవరో అడిగారు ఆయన గురించి, ఆయన నా గురించి అడిగితే ఆయన వాళ్ళకి తెలిసిన ఇంకొక వాళ్ళు ఎవరో మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు అడిగితే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారా నన్ను ఈటీవీతో ఎంక్వైరీ చేసి నా నంబర్ కనుక్కొని ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్లారు అనమాట. సో అట్లా పరిచయం అయింది. సో అలా పరిచయం అలా ఫ్రెండ్షిప్గా మారిపోయింది. దాని తర్వాత అలా ట్రావెల్ అయ్యాను చాలా కాలం. సినిమా అంటే నీకో తర్వాత కూడా చాలా సినిమాలు పాడాను ఆయనవి. నీకోసము, వెంకీ, తర్వాత నమో వెంకటేశ, ఢీ, ఇవన్నీ కూడా పాడాను వైట్ల గారికి. హిట్ సినిమాలు, హిట్ సాంగ్స్ అన్నిట్లా కూడా. దేవిశ్రీ గారు మీరు మీ కెరీర్ ప్రారంభం నుంచి కలిసి మీరు కూడా కలిసి ట్రావెల్ చేశారు. ఒకటేసారి దాదాపుగా ఒకటేసారి స్టార్ట్ అయ్యింది. అదే ఆయనతో మీ జర్నీ మా ప్రేక్షకుల కోసం, ఆయనతో జర్నీ ఎలా? ఆయనతో పరిచయం కూడా నాకు శ్రీను వైట్ల గారి వల్లే అయింది చెప్పాలంటే. ఎందుకంటే నీకోసం యాక్చువల్లీ ఫస్ట్ మ్యూజిక్ చేయాల్సింది దేవి మ్యూజిక్. యాక్చువల్గా ఆల్రెడీ ఒక సాంగ్ రికార్డ్ కూడా చేశారు, కానీ తర్వాత వేరే రీజన్స్ వల్ల మళ్ళీ అది మారి అది మళ్ళీ ఆర్పి గారికి వచ్చింది అది. సో అలా నాకు ఆ సినిమా అప్పుడు నాకు శ్రీను వైట్ల గారు నాకు ఆయన దేవిని కలవమని చెప్పి ఆయన అడ్రస్ ఇచ్చి వెళ్ళమంటే నేను చెన్నై వెళ్ళి దేవి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో కూర్చుని నా క్యాసెట్లన్నీ వినిపించాను అనమాట. ఒకటి వినిపించేవాడిని. అప్పుడు ఇంకా తను బేసిక్గా నా ఏజ్లో నాకన్నా ఇంకా చిన్నవాడే, ఒక 2 years చిన్నదను. సో ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ లేకపోవడం వల్ల మేము ఏంటంటే మోర్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కంటే కూడా ఫ్రెండ్స్ లాగా అయిపోయాం. ఈక్వల్ ఆ ఇంటరాక్షన్ అలా అయిపోయింది. సో కూర్చుని ఓపికగా పాటలన్నీ విని అలా దాని తర్వాత తను హైదరాబాద్ వచ్చినప్పుడు మేము రెగ్యులర్గా కలుస్తూ ఉండడం. అంటే ఇవన్నీ అంటే ఈ కెరీర్ మొదలక ముందు చెప్తున్నాను నేను. అంటే తనకు ఫస్ట్ సినిమా పాడక ముందునే తను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇక్కడ కలుస్తూ ఉండేవాళ్ళం, తిరుగుతుండేవాళ్ళం. నా బైక్ మీద లేదా కార్లో, అప్పుడు కార్ లేదులేండి, బైక్ ఉండేది. సో తనకి ఏమైనా పని ఉంటే అలా ఎక్కడికైనా తీసుకెళ్తుండేవాడిని, ఎవరైనా డైరెక్టర్స్ దగ్గరికి అక్కడికి. సో అట్లా ట్రావెల్ ఉండేది, తిరిగేవాళ్ళం. ఫ్రెండ్లీగా ఉండేది చాలా. మా ఇంటికి కూడా వచ్చి మా ఇంట్లో 2 రోజులు ఉన్నాడు యాక్చువల్గా. 2-3 రోజులు మా ఇంట్లో ఉన్నాడు యాక్చువల్గా. సో అట్లా స్టార్ట్ అయ్యి లైక్ అది ప్రొఫెషనల్గా అయిపోయింది. తర్వాత మళ్ళీ కలుసుకోవాలని ఫస్ట్ నాతో పాడించడం కంటిన్యూ అయింది. అలా ట్రావెల్ మాది ఇప్పటికీ స్టిల్. అంటే ఈ మధ్య పాడి చాలా కాలం అయింది కానీ బట్ మా ఫ్రెండ్షిప్ గోస్ ఆన్, అంతే నడుస్తుంది. కలుసుకోవాలలో ఏ పాట సార్? ప్రియా అని చెప్పి యాక్చువల్ బిట్ సాంగ్ అది. తను యాక్చువల్ చెన్నైలో ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ క్యాజువల్గా ఒకసారి ట్రై చేద్దాము అని ఒకసారి పాడండి, ఒకసారి ట్రై చేద్దాం, ఒకసారి క్యాజువల్గా ఒకసారి ఎలా ఉంటుంది మీ వాయిస్లో చూద్దామని పాడిచ్చాడు తను. ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు పాడాను. పాడేసి అయిపోయింది, ఇంటికి వచ్చేసాను, హైదరాబాద్ వచ్చేసాను. నేను బయలుదేరి వచ్చిన ఒక 2 daysకి మళ్ళీ ఫోన్ చేసి మొన్న పాడారు కదా మీరు పాడాలి మళ్ళీ ఫైనల్గా మళ్ళీ రండి అన్నాడు. సో మళ్ళీ చెన్నై వెళ్ళి మళ్ళీ అది ఫైనల్ సాంగ్ పాడి, సో అట్లా మా ఫస్ట్ స్టార్ట్ అయింది. మా ఇద్దరిది ప్రొఫెషనల్ జర్నీ అక్కడ స్టార్ట్ అయింది ఆ పాటతో. మీరు అందరికంటే చక్రి గారికి ఎక్కువ పాటలు పాడారు, నెంబర్ ఆఫ్ సాంగ్స్ చక్రి ఎక్కువ. ఆయన వర్కింగ్ స్టైల్, ఆయనతో మీ కంఫర్ట్ జోన్, మీ ప్రస్థానం, దాని గురించి. చక్రి గారు ఫస్ట్ కలవడం మాత్రం కలుసుకోవాలని పాడిన తర్వాత ఫస్ట్ క్యాసెట్ తీసుకుని అప్పుడు నాకు ఒక ఆయుధం ఉండేది. తర్వాత పాడిన తర్వాత అప్పటిదాకా ఏంటంటే నేను చెప్పడం తప్ప, ఓరల్గా చెప్పడము లేకపోతే ఏదైనా మామూలుగా రికార్డ్ చేసి ఇవ్వడం తప్ప, ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంక అందరికీ నేను తీసుకెళ్ళి ఇవ్వడం. అలా ఆ క్రమంలో చక్రి గారికి వెళ్ళి క్యాసెట్ ఇవ్వడం. తర్వాత అది విని ఆయన యాక్చువల్లీ ఫస్ట్ సినిమా ఇడియట్లో ఒక పాట పాడిచ్చారు, కానీ మళ్ళీ అది కోర్స్ మన కొత్త సింగర్ కాబట్టి ఆ టైంకి అది వాళ్ళు వేరే పెద్ద సింగర్కి వెళ్దాం అనుకుని డిసైడ్ అయ్యి పాడిచ్చారు. ఆ తర్వాత ఆయనకి ఫస్ట్ సినిమా వచ్చి నేను ధనలక్ష్మి ఐ లవ్ యూ అని చెప్పి అల్ల నరేష్ వీళ్ళందరూ చేశారు సినిమా. అందులో ఫస్ట్ తనకి చక్రికి పాడిన ఫస్ట్ సాంగ్ అనమాట అది. సో అక్కడ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ దాదాపు ఒక 50 సినిమాలు పాడాను చక్రి కాంబినేషన్లో. నాకు ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఇందాక దేవి కాంబినేషన్లో ఫస్ట్ గుండెల్లో ఉందో
నాకు అంతే ఎంత ఈక్వల్గా నాకు కమర్షియల్గా అంటే ఇప్పటికీ నా ఐడెంటిటీ అంటే ఈ 2 పాటలే చెప్తాను నేను. వేణు అంటే ఏంటి ఐడెంటిటీ ఫస్ట్ అంటే గుండెల్లో ఏముందో ముందు అసలు అంటే వేణు గారు అనగానే ఎవరికైనా ఫస్ట్ గుండెల్లో ఇప్పటికీ నా ఐడెంటిటీ ఎన్ని పాటలు వచ్చినా ఇప్పటికీ నా ఐడెంటిటీ అదే ఖచ్చితంగా. పాట పాడండి సార్ అయితే తప్పకుండా. మీ కంఫర్ట్ జోనే గుండెల్లో ఏముందో అది ఇట్ వాస్ డిఫరెంట్. ఒక దేవి గారు ఫస్ట్ పెద్ద సినిమా ఆ టైంలో. యాక్చువల్లీ తను ఏంటంటే తను ఫస్ట్ ట్రై చేద్దాం అనుకున్నాడు యాక్చువల్లీ. దానికి నాకు పాడించినప్పుడు కూడా యాక్చువల్లీ ఏంటంటే నాకు అది ఉంటుందో అది కూడా తెలియదు అప్పుడు. ఇంకా నాకు అంత పెద్ద సినిమా, నాగార్జున గారు హీరో, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్, ఇది పాడాం ఉంటుందో లేదో తర్వాత అనేది దీనిలో ఉన్నాం. కానీ బట్ దేవి ఏంటంటే చాలా దానికి ఫిక్స్ అయిపోయాడు. లేదు ఇది దీనికి వేణువే కరెక్ట్ ఈ వాయిస్ ఈ పాటకని ఫిక్స్ చేసి అందరినీ ఒప్పించి తను ఆ పాట నా వాయిస్లో ఉంచాడు అనమాట. సో అది అలా ఉండడం అనేది అది హోల్ క్రెడిట్ గోస్ టు దేవి చెప్పాలంటే. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది, మనస 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 ఓ మనస ఓ మనస. చాలా 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 బాగుంది సార్. అది ఆ మనస ఉంటుంది కదా, అది ఎంత హాంటింగ్ ఎంత ఇదిగా ఉంటుందో చెవులు. యాక్చువల్లీ పాడినప్పుడు నాకు అవుట్పుట్ ఇలా ఉంటుందో నాకు తెలియదు అప్పుడు. ఫైనల్ అవుట్పుట్ నాకు నేనే షాక్ అయ్యా, నేనే పాడింది ఇది పాడింది నేనేనా అని నేను 1 సార్లు నేనే గిల్లుకున్నాను. నేను పాడా అంటే నేను బాగా పాడాను గురించి కాదు. అంటే ఇప్పుడు మనం పాడడం ఒక ఎత్తు, తర్వాత దాన్ని మొత్తం ప్రెజెంట్ చేయడం మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఎత్తు కదా. ఫైనల్ అవుట్పుట్ అంతా దేవి ప్రెజెంట్ చేసిన విధానం, ఆ సాంగ్ ని అసలు నాకు పాడినప్పుడు తెలియలే. ఫైనల్ అవుట్పుట్ విన్నాక నేనే షాక్ అయ్యాను, నేనే పాడానా అని. సో అంత డిఫరెన్స్ ఉండింది, చాలా పెద్ద హిట్ అయింది. అయ్యో మామూలు ఫీలింగ్. అంటే అది అప్పుడు ఏంటంటే ఫస్ట్ అప్పటికి నాకు జస్ట్ హార్డ్లీ 5వ పాట 6వ పాట ఉన్నది అప్పటికి. కొత్త సింగర్ నేను. దేవి కూడా యాక్చువల్లీ చెప్పాలంటే అప్పటికి తనకు ఒక పెద్ద సినిమా అంటే తనకు అదే ఫస్ట్ సినిమా, అంటే ఒక పెద్ద హీరో సో చేయడం తనది అదే ఫస్ట్ టైం. సో బట్ తనకి ఆ ప్రెషర్ ఉండింది. నాకు అసలు సరే నాకు ప్రెషర్ లేకపోయినా పాట ఉంటే ఉంటుంది కదా, పెద్ద హీరో నాగార్జున గారి కంటే ఏమన్నా అది అప్పుడు ఉంది ఆ టైం, ఇప్పుడు ఉంటుంది. అది ఇప్పటికీ అది గ్యారంటీ లేదు. నా పాడాక అది ఫైనల్ మంది ఉంటుందా ఇంకొకటిదా ఉంటుందా లేదా సగం మంది ఉండి సగం ఒకటి ఉంటుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు. సో అప్పుడైతే అసలు ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. సో అలాంటి పరిస్థితి నుంచి నాగార్జున గారి పాట ఉంది ఫైనల్ అంటే అసలు అది ఎక్కడో ఉన్నాం మేము, ఎక్కడో అసలు సో అది థియేటర్లో చూసుకున్నాక ఇంకా అది వేరే లెవెల్ ఫీలింగ్ అది. ఇంకా ఇప్పటికీ మీరు అప్పుడు ఎలా పాడారో ఇప్పుడు కూడా అలాగే పాడారు, అంతే బాగుంది. కాకపోతే మ్యూజిక్ మీరు అన్నట్టు అన్ని మిగతావి లేవు కానీ. హాయ్, దిస్ ఇస్ శ్రీగిరి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాఫ్ట్ మీడియా. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ వేణు శ్రీరంగం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాఫ్ట్ మీడియా. సాఫ్ట్ మీడియా ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. మీరు సాఫ్ట్ మీడియాను చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ ద ఓన్లీ ఛానల్ సాఫ్ట్ మీడియా. హాయ్ గైజ్, దిస్ ఇస్ అభినవ్ గోమటం. సాఫ్ట్ మీడియాకి మస్తు షేడ్స్ ఉన్నాయి, సో వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, నేనండి మీ ఘర్షణ శ్రీనివాస్, అదేనండి పసునూరి శ్రీనివాసులు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాఫ్ట్ మీడియా. లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సాఫ్ట్ మీడియాకి.